ఇక గుంటూరులో నిర్మితమవుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తవుతాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఏఆర్ఓ పనులపై ఎవరూ అపోహలకు గురికావద్దని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు మహమూద్దీన్ నషీర్ అహ్మద్, గల్లా మాధవి, మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి ఆయన పరిశీలించారు. 2027 జూలైలోపే ఆర్ఓబీలను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. జీజీహెచ్ వైపు 11 పిల్లలకు గాను 9 పూర్తయ్యాయని వెల్లడించారు. తాలూకా వైపు 5 పిల్లలు నిర్మించామని తెలిపారు. ఒక సైడ్ పనులు పూర్తి చేసి రెండో వైపు నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఆయా షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. హై లెవెల్ క్రేన్లతో త్వరలో రైల్వే ట్రాక్పై ఉన్న బ్రిడ్జిని తొలగిస్తామని అన్నారు. ల్యాండ్ యాక్టివేషన్ కోసం కార్పొరేషన్ డబ్బు ఖర్చు చేస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారు. రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్ లో గనక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్ని జరిగిపోతా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్ ఎక్విజిషన్ లో కావాల్సిన చాలా మంది ఇచ్చారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను కూడా 2-3 రోజులు కూర్చొని ఒకసారి మాట్లాడి ఇంకేదన్నా ఉంటే క్లియర్ చేస్తాం. అయితే వీళ్ళ నలుగురు వల్ల మాకేం వర్క్ ఏం ఆగట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఇదంతా క్లియర్ చేస్తాం. అదే తర్వాత వాళ్ళు అనేది కేవలం 100 కోట్లే తీసుకొచ్చారంటున్నారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జనరల్ గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది, వాస్తవమే. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా భరిస్తుంది అనే ఉద్దేశంతో మనం అది ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో పెట్టలేదు. అది ఒరిజినల్ గా 100 crores ప్రాజెక్ట్. అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటి వరకు ఎంతో 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ గానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకి 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టే అది 50 కోట్లు. సో దాంతో అది ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తాం. సో ఇది వాస్తవాలు. ఇందులో ఇంతకు తప్పించి ఇందులో ఏమీ లేదు. ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకోకుండా చేశారంటున్నారు. అది కరెక్ట్ కాదు. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్ కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ ని తీసుకొచ్చారు. రైల్వే వాళ్ళతోటి 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్ని వేసుకుంటా వస్తారు. సో దానికి పర్మిషన్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ చిన్న గోడలు రైల్వే బోర్డు దగ్గరికి వరకు వెళ్ళింది ఫైల్. అది వాళ్ళు మొన్న కూర్చోవాల్సింది, మొన్న రైల్వే బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయింది. జనవరి 14న కూర్చుంటా ఉన్నారు. అది కూర్చుంటే చిన్న స్మాల్ ల్యాండ్స్ అవి క్లియర్ అవుతాయి. కాబట్టి మాకు అది ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికి తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికి తెలుసు.